ఉంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వారి మీద కనికరపడ్డాడట. ఎవరి మీద కనికరపడ్డాడు? దేవుని రాజ్యానికి సమయం ఇచ్చిన వారి మీద కనికరపడ్డాడు. దేవుని నీతిని వెతికిన వారి మీద కనికరపడ్డాడు. దేవునికి సమయం ఇచ్చిన వారి మీద కనికరపడ్డాడు. దేవుని ఘనపరిచిన వారి మీద కనికరపడ్డాడు. దేవుని కొరకు ప్రయాసపడిన వారి మీద కనికరపడ్డాడు. దేవుని కొరకు ఆకలి మరిచిపోయిన వారి మీద కనికరపడ్డాడు. దేవుని కొరకు బసను విడిచిపెట్టిన వారి మీద కనికరపడ్డాడు. దేవుని కొరకు ఆరోగ్యాన్ని లెక్క చేయని వారి కొరకు మీద కనికరపడ్డాడు. దేవుని కొరకు దేవునితో సమయాన్ని గడపడానికి అరణ్యమని చూడకుండా భయమును విడిచిపెట్టి ధైర్యముగా దేవుని సన్నిధిలో ఉన్న వారి మీద కనికరపడ్డాడు. ఏ రోజు నీ మీద దేవుడు కనికరపడడానికి దేవుని పట్ల నీకున్న దేవుని పట్ల నీకున్న బాధ్యత ఏది? దేవుని పట్ల నీకున్న ఆసక్తి ఏది? ఎందుకు కనికరపడాలి దేవుడి మీద? దేవుని కోసం ఏం వదిలిపెట్టుకోగలుగుతున్నావని, దేవుని కొరకు ఏ త్యాగాలు చేయగలుగుతున్నావని, దేవుని కొరకు నువ్వు ఎంత